హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫెక్ట్ అయితే పెట్టవలసి వస్తుందండి. మీరు వీడియోని లైక్ చేసి చూడడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి అయితే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎవరికైతే హౌస్ గురించి చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ హౌస్ వచ్చి మనకి నార్త్ ఫేసింగ్లో రావడం అవుతుంది ఫ్రెండ్స్. ఇది రావడం జరుగుతుంది 25x65 ఫ్రెండ్స్. ఇది టోటల్ ఏరియా మనకి స్క్వేర్ యార్డ్స్లో చూసుకుందాం అనుకుంటే 180 గజాలు అయితే రావడం జరుగుతుంది. 180 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సెంట్లో చూద్దాం అనుకుంటే 3.76 ఆల్మోస్ట్ 4 సెంట్స్కి అయితే దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. ఇల్లు 3 BHK ఫ్రెండ్స్. ఎవరైతే 3 BHK హౌస్ చూస్తున్నారో అందులోని నార్త్ ఫేసింగ్లో ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ టైల్స్ కూడా ఇచ్చేసారు. కంప్లీట్గా మనకి సరౌండింగ్ ఏరియాస్ కూడా మనకి టైల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సైడ్ చూసారు కదా, ఎలివేషన్లో సైడ్ కూడా మనకి టైల్స్ అయితే రావడం జరుగుతుందండి. పార్కింగ్ టైల్స్ అయితే ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. POP సీలింగ్ కూడా టాప్లో మనకి ఎక్సలెంట్గా అయితే తీసుకున్నారు. ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఫ్రంట్ వచ్చి మనకి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకైతే రావడం జరిగిందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా వెస్ట్రన్లో అయితే ఇచ్చారండి. ఈ వీడియోస్ చేయడానికి ఏంటంటే చాలా టైము, అలాగే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల మీరు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల ఏంటంటే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఒక 10K లైక్స్ కూడా మనకి 500 లైక్స్ వరకు ఇస్తున్నాను. లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, డోర్ వచ్చి మనకి కంప్లీట్గా టేక్ డోర్ అయితే రావడం జరిగింది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ అనేది చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగిందండి. 9x24 9x24 కొలతల్లో అయితే మనకి హాల్ అనేది రావడం జరిగిందండి. అలాగే టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా డీసెంట్గా ఎక్సలెంట్గా అయితే తీసుకున్నారు. ఈ కలర్స్ కానీ వుడ్ వర్క్ కానీ కంప్లీట్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అడ్రస్ అలాగే ఎంత కోట్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్లో ఉంది, ఇవన్నీ చెప్తాను. లోన్ కూడా ఎంత వస్తుందో కూడా చెప్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఈ రూమ్ వచ్చి మనకి 10x11 సైజెస్తో అయితే రావడం జరిగింది. 10x11 సైజెస్తో అయితే రావడం జరిగింది. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిందండి. టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. చూస్తున్నారు, లోపల వచ్చేసి మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే తీసుకున్నారండి. సిమెంట్ బల్లలతో అయితే అవి కూడా స్ట్రాంగ్ థిక్నెస్తో అయితే తీసుకోవడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 13x10 సైజెస్తో అయితే రావడం జరిగింది. ఇది కూడా చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, రూమ్ సైజెస్ అనేవి కూడా చాలా ఫ్రీగా అయితే ఉన్నాయండి. ఎందుకంటే నార్త్ ఫేసింగ్లో రావడం వల్ల ఏంటంటే హౌస్ అంతా కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఎక్కడ ఏరియా అనేది మిస్ అవ్వదు, ప్లేస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి వాష్రూమ్ వచ్చి మనకి ఇక్కడ కామన్గా తీసుకున్నారండి. ఇక్కడ ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లో అయితే తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేసెస్గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, అడ్జస్టర్ కూడా ఉంది లాస్ట్లో. కంప్లీట్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. టీవీ యూనిట్ ఏరియా ఈస్ట్ వైపుకి ఏంటంటే మనకు డోర్ ఇచ్చారు, డబుల్ డోరు. ఇక్కడ UPVC విండోస్ అనేది తీసుకున్నారండి. వర్క్ వచ్చి ఇక్కడ మనకి చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ పూజ రూమ్ కూడా ఉంది. ప్రతి సెగ్మెంట్ ఉంది, ఏ సెగ్మెంట్ కూడా మిస్ అవ్వలేదు మనకి ఇక్కడ. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా, రెండు కలిపి చెప్తానండి. ఇక్కడ 16x9 సైజుతో అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, కిచెన్లో POP వర్క్ అనేది కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ వర్క్ అనేది కూడా ఎక్సలెంట్గా చేశారు. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే మన కిచెన్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదండి, కంప్లీట్గా గ్రోసరీ ఐటమ్స్కి వీటికి అన్నిటికీ కూడా సరిపోతుంది. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ అయితే తీసుకున్నారండి. హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి రాయుడుపాలెం దగ్గరలో అయితే రావడం జరిగిందండి.
ఫ్రంట్ రోడ్ కూడా చూసారు కదండి, 60 ఫీట్ రోడ్ అయితే రావడం, 100 ఫీట్ ఫ్రెండ్స్ అది టోటల్ రోడ్ అయితే, చాలా 60 ఫీట్ రోడ్ అయితే మనకి చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఈ రూమ్ సైజ్ వచ్చి మనకి 10x16 సైజెస్లో అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, హౌస్ వచ్చి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే రావడం జరుగుతుంది కదా. ఇది కోడింగ్ అమౌంట్ వచ్చి మనకి 78 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ కాదు, నెగోషియబుల్, తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. అలాగే లోన్ కూడా ఆల్మోస్ట్ మనకి 85% కూడా మనకు లోన్ అవ్వడం అయితే జరుగుతుందండి. క్లియర్ టైటిల్, డాక్యుమెంట్ కూడా చాలా క్లియర్గా ఉంది. చూస్తున్నారు కదా, ఈ వర్క్ అంతా కూడా మనకి ఎక్సలెంట్గా అయితే తీసుకున్నారండి. సైడ్ కూడా వీటికి ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. అలా బయట కామన్ వాష్రూమ్ ఒకటి వచ్చింది. టోటల్గా 3 వాష్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఈ బడ్జెట్లో మనకి ఎవరైనా చూస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మా నుంచి తీసుకోవడం వల్ల ఏంటంటే కంప్లీట్ ప్రాసెస్ కానీ, అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనమే చేయించడం జరుగుతుందండి. మా ఛానల్ ద్వారా తీసుకోవడం కానీ, మా నుండి తీసుకోవడం కానీ, హౌస్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి, లోన్ పర్పస్ నుంచి, అలాగే రిజిస్ట్రేషన్ సర్వీస్ వరకు కూడా కంప్లీట్గా మనమే చేయించడం జరుగుతుంది. మీకు ఏ బ్యాంక్ కావాల్సిన మనం అయితే లోన్ చేయడం జరుగుతుంది. ప్రతి బ్యాంక్ నుంచి కూడా 85%. అది కస్టమర్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.